రే చందు మొత్తం వెనకరా మాకు ఉంచు. నన్ను బురదలో పడేస్తావా? నీ జీప్ని గ్యారేజీలో పడేలా చేస్తాను చూడు. Really sorry, Anand. Anand, please. Sir, toilet. అందుకే నీళ్ళు ఎక్కువ తాగొద్దనేది. ఆనంద్, నీతో మాట్లాడాలి. ఆనంద్, 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 ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఆనంద్. ఇందులో నా తప్పేం లేదు ఆనంద్. నా మాట ఒక్కసారి విను ప్లీజ్. ఆనంద్, ఆనంద్, ప్లీజ్ ఆనంద్, ఒక్కసారి నా మాట విను. వై డోంట్ యు అండర్స్టాండ్? నేను చేసిన తప్పే, కానీ నేను అది కావాలని చేయలేదు. ప్లీజ్ ఆనంద్, అర్థం చేసుకో. అయినా జీప్ లో నందు ఉందని తెలిస్తే అలా చేసేదన్నా? చెప్పు, అంత రాక్షసులా కనపడుతున్నానా? నా గురించి నీకు తెలీదా? ఇన్నాళ్ళ మన ఫ్రెండ్షిప్ లో ఇదేనా అర్థం చేసుకుంది? హలో మేడం. అబ్బా, నువ్వు ఉండవయ్యా. చూడు, నువ్వు నన్ను నేర్పించావు, నేను నిన్ను నేర్పించాను. టిట్ ఫర్ టాట్ అని సరిపెట్టుకోవాలి, కానీ సీరియస్ గా తీసుకుంటే ఎలా? ఫర్గెట్ ఇట్ యార్. లండన్ లో అయితే ఫ్రెండ్స్ కి సారీ చెప్పగానే ఎక్స్క్యూజ్ చేసేస్తారు. చూడు సీతు, ఈ విషయం గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నువ్వు వెళ్ళొచ్చు. నేను వెళ్ళను. సీతు, నా మాట విని వెళ్ళిపో. నేను చేసిన తప్పని నేను ఒప్పుకుంటున్నప్పుడు ఎక్స్క్యూజ్ చేయడానికి నీకేంటి ప్రాబ్లం? ప్రాబ్లం అక్కడ కాదమ్మా, ఇక్కడ. సారీ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. ఏదైనా ఎంతసేపు వస్తారా? రా. నమస్కారం ఆనంద్ బాబు. నమస్కారం శాస్త్రి గారు, బాగున్నారా? బాగానే ఉన్నాను నాయన. ఎక్కడికి వెళ్తున్నావని అడగకూడదు, కాకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలియదు కాబట్టి. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నాను.
కాలేజీకేనా? కాలేజీ పేరు చెప్పి ఎక్కడైనా గర్ల్ ఫ్రెండ్స్ అది అలాంటిదేం లేదండి. ఏమైనా ఉంటే నా చెవులో పడాయి, నేను మీ నాన్నగారు చెవులో పడేస్తా. ఇలా ఉన్నవి లేనివి కల్పించి చెప్తే మీకు వినడానికి చెవులుండవు. జాగ్రత్త. ఓహో, మంచి గిఫ్ట్ ఇచ్చాడు కుర్రోడు. నమస్కారం అండి రాఘవయ్య గారు. రండి శాస్త్రి గారు, కూర్చోండి. నేను ఎక్కడున్నాడా? బాగున్నారా శాస్త్రి గారు? బాగున్నాడు కనుక ఆయన ఇక్కడికి వచ్చాడు, లేకపోతే ఆయన చూడటానికి మనం వెళ్ళేవాళ్ళం కదా. ఏమిటి, ఏదన్నా పని మీద వచ్చారా? పని అంటే ఏం లేదనుకోండి. అయితే బయలుదేరండి, ఇంకెందుకు. నువ్వుండు, ఆయన చెప్పని. అయ్యా, సుబ్రహ్మణ్యం గారికి నేనంటే చాలా చులకన భావం ఉన్నట్టుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తమకు తెలుసు కదా. మా తాతగారు 1000 పెళ్లిళ్ళు చేశారు, మా నాన్నగారు 900 పెళ్లిళ్ళు చేశారు, నేను 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు చేశాను. 1000 నిశ్చితార్థాలు 500 వివాహాలు అయితే మరి బ్యాలెన్స్ 500? అబ్బా, ఈ లాజికల్కేం లోపం లేదు. అయ్యా, నాకు తెలియకడుగుతాను, రాజకీయ నాయకులు మంత్రులు ప్రతి చోట ఒక రాయి వేసి శంకుస్థాపనలు చేస్తున్నారు. రాయి వేసిన ప్రతి చోటను ప్రాజెక్టులు ఫ్యాక్టరీలు కట్టించేస్తున్నారా? ఆ విషయం వాళ్ళు అడగరే. లోకువండి, మేమంటే లోకువా, మా కర్మ. మా వాడి మాటలకేం గాని మీరు చెప్పండి. అయ్యా, అమృత ఘడియలు దాటక ముందే అసలు విషయం చెప్తాను. మన అబ్బాయి ఆనంద్ బాబుకి అద్భుతమైన సంబంధం చూశారనుకోండి. ఏమండో, సంబంధం అంటే అల్లాటప్ప సంబంధం కాదు, కత్తి లాంటి సంబంధం అండి. ఆ మాట అనాల్సిందే మేము. చూడండి, డిగ్రీ పూర్తయ్యే వరకు మా వాడికి పెళ్లి చేసే ఆలోచన లేదని చెప్పాను కదా. అవునయ్యో, నేను కూడా మా అమ్మాయి పెళ్లి ఎందుకు చేయలేదు తెలుసా? అబ్బాయి దొరికిండు. అయ్యా, ఇది కలికాలం విషయం తమరు మర్చిపోతున్నారు. వీలైనంత త్వరలో పిల్లల పెళ్లిళ్ళు జరిపించకపోతే వాళ్ళు వెళ్ళి ప్రేమ గొత్తులో బళ్ళున పడుతున్నారు. శాస్త్రి గారు, మా వాడు అందరూ లాంటి వాడు కాదు. డైమండ్. చదువులోనే కాదు, క్యారెక్టర్లోనూ ఫస్ట్. అమ్మా, నా టైం బ్యాడ్ గా ఉన్నట్టుంది. ఈసారి మంచి శకునం చూసుకుని వస్తాను, ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య గారు లేనప్పుడు. అన్నయ్య గారు, ఆయన అంటే మీకు ఎందుకు అంత కోపం? నా పెళ్లి చేయించింది వాడే. హాయ్ సంగీత. హాయ్. నేను నీకు సారీ చెప్దాం అనుకుంటున్నానే. ఎందుకు? నిన్న నీకు డాష్ కొట్టాను కదా, అందుకు. ఇట్స్ ఓకే. మళ్ళీ ఎందుకు డాష్ కొట్టావు? రేపు సారీ చెప్దామని. శకుంతల, ఏంటి ముగ్గేస్తున్నావా? అవును, అందమైన ముంతాజు బొమ్మ ముగ్గేస్తున్నా. ముంతాజా? ఎక్కడుందే ముంతాజు? అంతా నల్లగా ఉంటాయి నీ బొంద. ముంతాజు బుర్కా వేసుకుందిరా గుడ్డి సచ్చినోడా. గుడ్డి సచ్చినోడా? రే, ముంతాజ్ బుర్కా తీసేసి ముంతాజ్ చూద్దాం. మిషన్ ఆన్ చేయండి రా. ఓకే మామ. ఆన్ చేయరా మిషన్. బుర్కా లాగేసో ముంతాజ్ ఎదురా కనపట్లేదో. తాజ్మహల్ గెలుంటుంది మావా. Now we are announcing the results of the Rangoli competitions. Third prize winner is Miss Kavya. Second prize winner is Miss Neha. And winner of the first prize is Miss Seetu. అందరూ రకరకాల రంగవల్లులు వేస్తే సీతు మాత్రం తనకు జన్మనిచ్చిన అమ్మ రూపాన్ని రంగుల్లో తీర్చిదిద్దింది. అందుకే మొదటి బహుమతి అందుకుంటుంది. హాయ్, కంగ్రాచులేషన్స్. హలో, కంగ్రాచులేషన్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఆనంద్. ఈ సంతోషం నేను ప్రైజ్ గెలిచినందుకు కాదు, నువ్వు నాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. అవును, అందరూ కాంపిటీషన్లో చార్మినార్నో తాజ్మహల్నో వేస్తే నువ్వేంటి మీ అమ్మ బొమ్మ వేసావు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ గొప్పదంటారు, కానీ నాకు ఆ అదృష్టం నా చిన్న వయసులోనే దూరమైంది. నాకు మా నాన్నకి నేను తప్ప
మాకెవరూ లేరు. మా అమ్మ చదివిన ఈ కాలేజ్లో నేను చేరింది ఆమె జ్ఞాపకాలతో చదవాలని. మా అమ్మ కూర్చున్న బెంచ్లో కూర్చుంటున్నాను. మా అమ్మ ఆడుకున్న గ్రౌండ్లో ఆడుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మా అమ్మ జ్ఞాపకాలతోనే ఈ కాలేజ్లో గడుపుతున్నాను. హే, నాకు ఇలా ఏడ్చే సీతు కంటే నవ్వుతూ ఏడిపించే సీతు అంటేనే ఇష్టం.